అభ్యసన వైకల్యాన్ని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. అభ్యసన వైకల్యం అనే భావనను మొదటగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. అభ్యసన వైకల్యం అనే భావనను మొదటగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులోని దుష్కరణం వల్ల ప్రత్యక్ష లోపాలు సంభవించి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మరియు గణిత ప్రక్రియలలో మాంద్యత లేదా విలంబిత వికాసమే అభ్యసన వైకల్యం. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులోని దుష్కరణం వలన ప్రత్యక్షాత్మక లోపాలు సంభవించి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము మరియు గణిత ప్రక్రియల్లోని మాంద్యత లేదా విలంబిత వికాసాన్నే అభ్యసన వైకల్యం అంటారు. నాడీ వైకల్యం వల్ల మెదడులోని జ్ఞాన కేంద్రాల పనితీరు మందగించి నాడీ వైకల్యం వలన మెదడులోని జ్ఞాన కేంద్రాల పనితీరు మందగించి వాని మధ్య సమన్వయం కొరవడి ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం జరిగి అభ్యసన వైకల్యం ఏర్పడుతుంది. వీరు ప్రజ్ఞ విషయంలో సాధారణ పిల్లలతో సమానంగా ఉంటారు. ఈ నాడీ వైకల్యం వల్ల మెదడులోని జ్ఞాన కేంద్రాల పనితీరు మందగిస్తుంది, వాని మధ్య సమన్వయం కొరవడుతుందన్నమాట. జ్ఞాన కేంద్రాల మధ్య సమన్వయం కొరవడి ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం జరిగి అభ్యసన వైకల్యం ఏర్పడుతుంది. వీరు ప్రజ్ఞ విషయంలో సాధారణ పిల్లలతో సమానంగా ఉంటారు. ఈ నాడీ వైకల్యం అభ్యసన వైకల్యం కలిగిన వారు సాధారణ పిల్లలతో సమానంగా ఉంటారు. ప్రజ్ఞ విషయంలో సమానమే, కానీ ఏంటంటే నాడీ వైకల్యం వల్ల జ్ఞాన కేంద్రాల పనితీరు అనేది మందగించి సమన్వయం కొరబడి ప్రత్యక్షాత్మక ప్రక్రియ వలన అభ్యసన వైకల్యం మాత్రమే ఏర్పడుతుంది. కానీ ప్రజ్ఞపరంగా వీళ్ళు సాధారణ పిల్లలతో సమానంగా ఉంటారు. నెక్స్ట్, వినటము, మాట్లాడడము, చదవడము, రాయడము, సంఖ్యాభావనలను అవగాహన చేసుకోవడంలో ఎక్కువగా సమస్యల్ని ఎదుర్కొనే శిశువులే ఈ అభ్యసన వైకల్యం గల శిశువులు. ఈ వినడము, మాట్లాడడము, చదవడము, రాయడము, సంఖ్యాభావనలను అవగాహన చేసుకోవడం, వీటిలో సమస్యల్ని ఎదుర్కొనే శిశువులే అభ్యసన వైకల్యం గల శిశువులు. ప్రజ్ఞాపరంగా వీరు సాధారణ శిశువులే కానీ విద్యా సాధనలో వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తారు. అంటే ఈ అభ్యసన వైకల్యం గల శిశువులు ప్రజ్ఞాపరంగా సాధారణ శిశువులే కానీ విద్యా సాధనలో వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తారు. పాఠశాలల్లో సుమారు 12% మంది పిల్లలు ఏదో ఒక అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటారు. అభ్యసన వైకల్యానికి గల కారణాలు ఏంటి? ఆంగిక కారణాలు, అనువంశికత లేదా జన్యుపరమైన కారణాలు, పరిసర కారకాలు. అభ్యసన వైకల్యానికి కారణాలు ఆంగిక కారణాలు, అనువంశికత లేదా జన్యుపరమైన కారణాలు. మూడవది పరిసర కారణాలు. ఆంగిక కారణాల్లో ప్రధానమైనది ఎంబీడీ అనగా మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనగా కనిష్ట మస్తిష్క దుష్కరణం. ఆంగిక కారణాల్లో ప్రధానమైనది ఏంటి? ఎంబీడీ అంటే ఏంటి? మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనగా కనిష్ట మస్తిష్క దుష్కరణము. మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవడం అని అర్థం. ఈ మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ లేదా కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటే ఏంటి? మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవడాన్ని ఏమంటారు? మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్, కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటారు. ఎంబీడీకి కారణాలు తీవ్ర వైరల్ ఫీవర్ వలన మెదడు దెబ్బతినడం, తలకు బలమైన దెబ్బ తగలడం, మెనింజైటిస్ వ్యాధికి గురి అవ్వడం. ఈ ఎంబీడీకి మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ కారణాలు ఏంటి? తీవ్ర వైరల్ ఫీవర్ వలన మెదడు దెబ్బతినడం, తలకి బలమైన దెబ్బ తగలడం, మెనింజైటిస్ వ్యాధికి గురి అవ్వడం. నెక్స్ట్, అనువంశిక కారణాలు. అభ్యసన వైకల్యానికి అనువంశికత కారణాలు ఏంటి? అభ్యసన వైకల్యానికి కారణమయ్యే అనువంశికత వ్యాధి టర్నర్ సిండ్రోమ్. అభ్యసన వైకల్యానికి కారణమయ్యే అనువంశికత వ్యాధి టర్నర్ సిండ్రోమ్. స్త్రీ అండములో ఉండవలసిన XX అనే లైంగిక క్రోమోజోములో ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ అండము ద్వారా జన్మించిన శిశువు టర్నర్ సిండ్రోమ్కి గురి అవుతాడు. ఈ సిండ్రోమ్కి గురి అయిన పిల్లవాడిలో ప్రత్యక్షాత్మక లోపాల వలన అభ్యసన వైకల్యం సంభవిస్తుంది. నెక్స్ట్, పరిసర కారణాలు. పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి డ్రగ్స్ తీసుకొనుట, నెలలో నిండక ముందే శిశువును ప్రసవించుట, పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులు సరిగా వేసుకోకుండుట అనేవి అనువంశికత కారణాలు. అభ్యసన వైకల్యానికి కారణమయ్యే అనువంశికత
వ్యాధి ఏంటి? టర్నర్ సిండ్రోమ్. ఈ టర్నర్ సిండ్రోమ్లో ఏముంటాయి? స్త్రీ అండంలో ఉండవలసిన ఈ XX అనే లైంగిక క్రోమోజోమ్లో ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. 2 క్రోమోజోమ్లు ఉండవలసిన XX అనే లైంగిక క్రోమోజోమ్లో X అనే ఒక క్రోమోజోమ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ అండము ద్వారా జన్మించిన శిశువు టర్నర్ సిండ్రోమ్కి గురి అవుతాడు. ఈ సిండ్రోమ్కి గురి అయిన పిల్లవాడిలో ప్రత్యక్షాత్మక లోపాల వలన అభ్యసన వైకల్యం సంభవిస్తుంది. పరిసర కారణాలు: పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి డ్రగ్స్ తీసుకొనుట, నెలలు నిండక ముందే శిశువును ప్రసవించుట, పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులు సరిగా వేసుకోకుండుట. పిల్లవాడి గర్భంలో ఉన్నప్పుడు తల్లి డ్రగ్స్ తీసుకుంటా, నెలలు నిండక ముందే శిశువును ప్రసవించుట, పిల్లవాడి గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులు సరిగా వేసుకోకుండుట వంటివి పరిసర కారకాలు. అభ్యసన వైకల్యం రకాలు: డిస్ఫేసియా, అఫేసియా. భాషణ వైకల్యం లిజనింగ్ మరియు స్పీకింగ్లో ఉండే అసామర్థ్యాన్ని డిస్ఫేసియా, అఫేసియా అంటారు. డిస్లెక్సియా, అలెక్సియా. పఠన వైకల్యం రీడింగ్లో అసామర్థ్యం. డిస్గ్రాఫియా, అగ్రాఫియా. లేఖన వైకల్యం రైటింగ్లో అసామర్థ్యాన్ని డిస్గ్రాఫియా, అగ్రాఫియా అంటారు. డిస్కాలిక్యులియా. గణిత వైకల్యం నెంబర్స్లో అసామర్థ్యాన్ని డిస్కాలిక్యులియా అంటారు. డిస్ఫేసియా, అఫేసియా అంటే ఏంటి? భాషణ వైకల్యం లిజనింగ్ స్పీకింగ్లో అసామర్థ్యం. డిస్లెక్సియా, అలెక్సియా అంటే ఏంటి? పఠన వైకల్యం రీడింగ్లో అసామర్థ్యం. డిస్గ్రాఫియా, అగ్రాఫియా అంటే ఏంటి? లేఖన వైకల్యం రైటింగ్లో అసామర్థ్యం. డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం నెంబర్స్లో అసామర్థ్యం. డిజ్ అనేది పాక్షిక ఆసక్తతను తెలియజేస్తుంది. ఆ అనేది పూర్తి ఆసక్తతను తెలియజేస్తుంది. డిజ్ అంటే ఏంటి? పాక్షికం అన్నమాట. ఆ అంటే పూర్తి ఆసక్తతను తెలియజేస్తుంది. ఇతరులు వ్యక్తపరిచిన పదాలను విని అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వారితో సంభాషించడంలో వ్యక్తి కలిగి ఉండే సామర్థ్యాన్ని డిస్ఫేసియా అంటారు. భాషను, భావాలను అర్థం చేసుకోవడంలో, వ్యక్తపరచడంలో పూర్తి ఆసక్తతను కనబరిచినట్లయితే అది అఫేసియా అవుతుందన్నమాట. ఇతరులు వ్యక్తపరిచిన పదాలను విని అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వారితో సంభాషించడంలో వ్యక్తి కలిగి ఉండే ఆ సామర్థ్యాన్ని ఏమంటారు? డిస్ఫేసియా అంటారు. భాషను, భావాలను అర్థం చేసుకోవడంలో, వ్యక్తం పరచడంలో పూర్తి ఆసక్తతను కనబరిచినట్లయితే అది అఫేసియా అవుతుంది. వ్యక్తి చూసి కూడా సరిగ్గా చదవలేకపోవడం, పదాలు ఎక్కువగా తప్పులు చదవడం, చదివింది అర్థం చేసుకోలేకపోవడం లాంటి అసామర్థ్యము డిస్లెక్సియా. ముద్రణ రూపంలో ఉన్న భాషని చదవడంలో పూర్తి ఆసక్తత అలెక్సియా. ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తి ఆసక్తతను ఏమంటారు? అలెక్సియా అంటారు. చూసి రాయడంలో కూడా అనేక తప్పులు రాస్తూ ఉన్నట్లయితే ఆ సామర్థ్యము డిస్గ్రాఫియా. చూసి రాయడంలో పూర్తి ఆసక్తత అగ్రాఫియా. సంఖ్యాపరమైన జ్ఞానం పొందడంలో, స్థాన విలువలు గుర్తించడంలో, చతుర్విధ ప్రక్రియలు నేర్వడంలో అసామర్థ్యం కలిగి ఉండడం డిస్కాలిక్యులియా. రాము అనే విద్యార్థి 81ని 18గా చదువుతున్నాడు, 56ను 65గా చదువుతున్నాడు. అయినా రాముకు ఉన్న అభ్యసన వైకల్యం డిస్కాలిక్యులియా. శృతి అనే అమ్మాయి చూసి కూడా కత్తి అనే పదమును కుతి అని, పిల్లి అనే పదమును పల అని రాస్తూ ఇలా ఎన్నో తప్పులు రాస్తూ ఉంది. అయినా శృతి యొక్క అభ్యసన వైకల్యం డిస్గ్రాఫియా. రాము ఎదుటివారితో సంభాషించేటప్పుడు మాటలు దొరకక సంభాషించలేకపోతుంటాడు. అయినా రాముకు ఉన్న అభ్యసన వైకల్యం డిస్ఫేసియా. సుబ్బుకు అక్షరములన్నీ వచ్చినప్పటికీ పుస్తకము చూచి కూడా ఎన్నో సరళ పదములు కూడా తప్పులు చదువుతున్నాడు. అయినా సుబ్బుకు ఉన్న అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. అభ్యసన వైకల్యం కలిగి ఉన్న శిశువులకు ఉపయోగించవలసిన ప్రత్యేక శిక్షణ బహుళ ఇంద్రియ శిక్షణ. అభ్యసన వైకల్యం కలిగి ఉన్న శిశువులకి ఉపయోగించవలసిన ప్రత్యేక శిక్షణ బహుళ ఇంద్రియ శిక్షణ. ఈ బహుళ ఇంద్రియ శిక్షణలో భాగంగా విఏకేటీ పద్ధతిని ఉపయోగిస్తారు. విఏకేటీ అంటే ఏంటి? విఏకేటీ అనేది బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి. వి అంటే విజువల్ దృష్టి సంబంధిత, ఏ అంటే ఆడిటరీ వినికిడి సంబంధిత, కే అంటే కైనెస్థెటిక్ నాడీ సంబంధిత, మరియు టీ ఫర్ టచ్
స్పర్శ సంబంధిత శిక్షణ ఇవ్వడం. విజువల్ దృష్టి సంబంధిత, ఏ అంటే ఆడిటరీ వినికిడి సంబంధిత, కే అంటే కైనెస్థెటిక్ నాడీ సంబంధిత, మరియు టీ అంటే టచ్ స్పర్శ సంబంధిత శిక్షణ ఇవ్వడం. అనగా జ్ఞానేంద్రియంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. డిస్ఫ్రాక్సియా అనగా చలన కౌశలాల అభ్యసన లోపం. డిస్ఫ్రాక్సియా అనగా చలన కౌశలాల అభ్యసన లోపం.